2027లో జరగబోయే గోదావరి పుష్కరాల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లలో మునిగిపోయింది. జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కరాల సందర్భంగా 8 కోట్ల మందికి పైగా భక్తులు రానున్నారు అన్న అంచనాలతో 900 కోట్ల పైగా వ్యయంతో ఘాట్ల అభివృద్ధికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. రాజమహేంద్రవరం, ఉభయ గోదావరి జిల్లాల్లో కొత్త ఘాట్ల నిర్మాణం, బస, రవాణా, భద్రత, శుద్ధి వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం 100 కోట్లు, రైల్వే శాఖ ప్రత్యేకంగా 271.43 కోట్లు మంజూరు చేయడంతో ఏర్పాట్లకు బలం చేకూరుతోంది. 2015లో జరిగిన ఘటనల పునరావృతం కాకుండా భక్తులకు ఉత్తమ అనుభవం కల్పించేందుకు ఈసారి అత్యంత సమగ్ర ప్రణాళికతో పుష్కరాలు నిర్వహించనున్నారు.